السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله سبحانه وتعالى: ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. وقال النبي صلى الله عليه وسلم: إذا كان يدعو يقول: اللهم اغفر لي ذنبي ووسع لي في داري وبارك لي فيما وبارك لي في رزقي. సర్వ పొగడ్తలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అజ్జా వ జల్లకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటికి సృష్టికర్త, పరిపోషకుడు. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు చేపట్టారు, వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తఆలా యొక్క శాంతి శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా అలి ముహమ్మద్ వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మిత్రులారా, అల్లాహ్ అజ్జా వ జల్ల అనుగ్రహంతో మనము ఈ పవిత్ర రమదాన్ మాసంలో, శుభల మాసంలో, సహనల మాసంలో ఒక్కొక్క దుఆను మనం నేర్చుకుంటూ వస్తున్నాము. అయితే మనం ఖురాన్లోని కొన్ని దుఆలను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే స్వయంగా ప్రార్థించేవారో, వేడుకునేవారో, మరియు ఏదో ఒక సందర్భంలో తమ సహబాలకు సూచించేవారు, ఇలా ఏ ఒక కోవకు చెందింది, ఎలాంటి సందర్భంలో ఏ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుఆలను, ప్రార్థనలను మనకు నేర్పించారు అనేది కూడా మనం అల్హమ్దులిల్లాహ్ వీటి ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే ఈ రోజు మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో ఈ యొక్క దుఆ అనేది కూడా చాలా సంక్షిప్తమైనది. కానీ అల్హమ్దులిల్లాహ్ అర్థపరంగా చాలా గొప్పది. ఇప్పుడు మనం ఈ రోజు నేర్చుకోబోయే ఒక దుఆ అనేది ముస్నద్ అహ్మద్ లో వచ్చింది. హదీసు 16,599 హదీస్ నెంబరు. అంతేకాకుండా తిర్మిదీలో కూడా హదీస్ రావడం జరిగింది 3500. అదే విధంగా ఇబ్న్ షైబా మరియు మిగతా వారందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ యొక్క హదీసును ఆ తమ గ్రంథాల్లో మనకు తెలియజేశారు, పేర్కొన్నారు. దుఆ అనేది ఏంటి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా దుఆ అనేది వేడుకునేవారు. తను దుఆ చేసేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ తాలాతో ఇలాంటి ఒక దుఆ కూడా వేడుకునేవారు. ఏంటది? అల్లాహుమ్మ 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 గ్ఫిర్ లీ ذنبي اللهم اغفر لي ذنبي ووسع لي في داري ووسع لي في داري وبارك لي فيما رزقي وبارك لي في رزقي وبارك لي في رزقي اللهم اغفر لي ذنبي. ఓ అల్లాహ్, నా పాపాలను క్షమించు. అల్లాహుమ్మ గ్ఫిర్ లీ ذنبي అల్లాహుమ్మ గ్ఫిర్ లీ ذنبي. ఓ అల్లాహ్, నా పాపాలను క్షమించు, మన్నించు. వవస్సిఅ లీ ఫీ దారి, నా ఇంటిలో శుభాలను అనుగ్రహించు. వవస్సిఅ లీ, నా ఇంటిలో విశాలతను, విస్తృతతను, విశాలతను ప్రసాదించు. వస్సిఅ లీ ఫీ దారి, నా ఇంటిలో విశాలతను, విస్తృతతను అనుగ్రహించు. వబారిక్ లీ ఫీ రిజ్qi, నా ఉపాధిలో శుభాన్ని అనుగ్రహించు. నా ఉపాధిలో శుభాన్ని అనుగ్రహించు. 3 పదాలు ఉన్నాయి. 3 అల్లాహ్ అజ్జా వ జల్లతో వేడుకుంటున్నాం. అయితే
చాలా మటుకు మీరు ఇంతవరకు ఎన్ని దుఆలు అయితే విన్నారో అందులో కూడా ఒక విధానం అనేది ఉంది. ముందుగా మన పాపాల పశ్చాత్తాపాన్ని అల్లాహ్ తాలాతో వేడుకోవడం. ఓ అల్లా, నా పాపాలను మన్నించు, నన్ను క్షమించు అని వేడుకోవడం, ఇది కూడా దుఆ ఒక విధానం. అల్లాహ్ తాలాను ఏదైనా అర్థించే ముందు మనం చేసిన తప్పిదాలను అంగీకరిస్తూ, ఓ అల్లా నా ఈ పాపాలను ఓ అల్లా నా ఈ పాపాలను క్షమించు అని వేడుకోవడం కూడా ఇది 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 ప్రథమైనది, ప్రాథమికమైనది. అందుకోసమే ఇక్కడ రబ్బి గఫిర్లీ, రబ్బి గఫిర్లీ దంబి, ఓ అల్లా నా పాపాలను క్షమించు. దంబు అంటే అవిధేయత. ఏదైనా మనము పాపం చేస్తే అవిధేయతకు పాల్పడితే దాన్ని దంబ్ అంటారు. కాబట్టి నా పాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా క్షమించు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడు కురుస్తుంది? అల్లాహ్ తఆలా మన పాపాలను వేడుకున్నప్పుడు. గతంలో కూడా మనం తెలుసుకున్నాము, ఎన్నోసార్లు ఈ విషయం కూడా వచ్చింది. దాసుడు ఎప్పుడైతే పాపం చేస్తాడో, పొరపాటు చేస్తాడో, అతని హృదయం పైన ఒక మచ్చ అనేది, మరక అనేది నలుపు రంగులో ఏర్పడుతుంది. అతడు గనక వెంటనే అల్లాహ్ అజ్జ వ జల్లాతో తోబా గనక చేయకపోతే, ఆ పాపాల మన్నింపు చేయకపోతే, అది అలానే ఉంటుంది. మళ్ళీ అది పూర్తిగా విస్తరించిపోతుంది, ఆవరించిపోతుంది. ఆ ఒక నలుపు రంగు మచ్చ, మరక అనేది పూర్తిగా అయిపోతుంది. అప్పుడు అతడు మంచి చేసేటటువంటి యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు, తాపత్రయాన్ని కోల్పడతాడు. అంటే ఒక పాపము వల్ల ఆ పాపం ప్రాయచిత్తం, దాని పశ్చాత్తాపం, అల్లాతో క్షమాభిక్ష వేడుకోకపోవడం వల్ల అది పెరిగి పెరిగి మరొక పాపానికి దారితీస్తుంది. ఇక ఈ యొక్క సన్మార్గము, సద్బుద్ధి ఏదైతే ఉంటుందో దానికి అడ్డుగోడగా నిలుస్తుంది. అందుకోసమే ఎప్పుడు తప్పు చేసినా, లేదా నేను ఇంతకు ముందు కూడా మళ్ళీ చెప్పుకున్నాం కదా, తప్పు చేసిన తర్వాత ప్రతి తప్పుకు, ప్రతి అవిధేయతకు, ప్రతి పాపానికి పశ్చాత్తాపం, తౌబా అనేది విధి, తప్పనిసరిగా చేయాలి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా ఒక జిక్ర్ లాగా కూడా మనం అల్లాహ్ తాలాతో వేడుకుంటూ ఉండాలి. రబ్బి గఫిర్లీ దంబి, రబ్బి గఫిర్లీ దంబి, రబ్బి గఫిర్లీ దంబి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి వచ్చినటువంటి ఇలాంటి మరొక దుఆ, రబ్బి గఫిర్లీ మిన్ కుల్లి దంబిన్. ఈ యొక్క పదాలు కూడా వచ్చాయి. రబ్బి గఫిర్లీ మిన్ కుల్లి దంబిన్ వ అతూబు ఇలై. ఇలాంటి ఒక పదాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇక్కడ మన పాపాల మన్నింపును వేడుకుంటూ అల్లాహు తాలాతో వేడుకోవాలి. రబ్బి గఫిర్లీ దంబి. ఎప్పుడైతే మన పాపాల మన్నింపు అనేది ఉంటుంది, ఇక్కడ మళ్ళీ రబ్ అనే పదం వచ్చింది, ఆ పదంతోనే ప్రారంభమవుతుంది, రబ్బి గఫిర్లీ అని. కాబట్టి తౌహీదే రుబూబియత్ అనేది ఎంత ముఖ్యం అనేది, అంటే మనము మన ప్రభువునే వేడుకుంటున్నాము. మన ప్రభువే అల్లాహ్యే, మన ప్రభువు అల్లాహ్యే సృష్టికర్త, మనల్ని పుట్టించిన వాడు, మనకు ఉపాధినిచ్చేవాడు, మన దుఆలను స్వీకరించేవాడు, మన బాధని దూరం చేసేవాడు, మన పాపాలను మన్నించేవాడు, మనకు శుభాలను అనుగ్రహించేవాడు. ఇలా ప్రతిదీ కూడా చేసేది అల్లాహ్ ఒక్కడే అని నమ్మటము. రుబూబియ్యతును సాధనంగా చేసుకుంటూ, దర్యాగా చేసుకుంటూ, దాని ద్వారా అల్లాహ్ను మనము అడగాలి. కాబట్టి రబ్బి గఫిర్లీ దంబి, ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు. ఇక రెండవది ఏంటి? వస్సి'లీ ఫీ దారి, వస్సి'లీ ఫీ దారి వసియా కుర్సియ్యుహు సమావాతి. మీరు వినే ఉంటారు కదా, వసియా అంటే దాన్ని ఆవరించిపోవడం అని అర్థం. ఇక ఉస్ఆత్ అంటే ఆవరించడము. ఆవరించడం అంటే అది విశాలతగా ఉంది, విశాలంగా ఉందని తెలుస్తుంది. అంటే ఏదైతే విశాలంగా ఉంటుందో అది విశాలంగా ఉన్న దాన్నే ఆవరిస్తుంది. ఇప్పుడు చూడు, విశ్వం ఏదైతే ఉందో, భూమి ఆకాశాలు అయితే ఉందో అది ఎంత విస్తరించి ఉంది, దాన్ని సైతం ఆవరింపజేసేది ఏంటి? అల్లాహ్ తాలాకు కుర్చీ. అంటే దీని ఒక వసియా కుర్సియ్యుహు సమావాతి వల, భూమి ఆకాశంలో అల్లాహ్ కుర్చీ అనేది ఆవరించి ఉంది. అంటే అంత విశాలంగా కుర్చీ అనేది ఉంది. దానికంటే పెద్దదిగా అల్లాహ్ అర్ష్ ఉంది. పూర్తి కుర్చీ ముందు భూమి ఆకాశాలు ఎలా ఉన్నాయో అల్లాహ్ అజ్జ వ జల్ల ముందు, అల్లాహ్ అర్ష్ ముందు కుర్చీ అలాంటిది. ఇది ఒక వసా అనే ఒక పదం యొక్క అర్థాన్ని మీకు వివరించడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అల్లాహ్ తఆలా వసియా కుర్సీ ఉందో. వాసిఉన్ అలీం అని అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్పడం. అల్లాహ్ ఒక పేరు వాసి' అని కూడా ఉంది.
అంటే ఏంటి? అల్లాహ్ తాలా పూర్తిగా ఈ యొక్క భూమిని విస్తరింపజేసేవాడు. వస్సమాఅ బనైనాహా బిఐదిన్ వఇన్నా లమూసిఊన్. సూర దారియాత్‌లోని ఆఖరి రూకులో ఈ పదం ఉంది. వస్సమాఅ బనైనాహా. ఇవి ఏదైతే ఆకాశాన్ని తయారు చేసిన దాని సాక్షిగా బనైనాహా దానిగా వఇన్నా లహు లమూసిఊన్. దాన్ని విస్తరింపజేసేది కూడా మేమే. అంటే ఈ విధంగా వసఅ అంటే ఏంటంటే విశాలతను కలిగించడము. అంటే ఇరుగ్గా కాకుండా విశాలంగా పెద్దదిగా పొడుగా చేయటం అనేది దీని అర్థము. కాబట్టి ఇక్కడ అంటే ఇది తఫ్ఈల్. వస్సఅ యువస్సిఉ తౌసీఅన్. ఈ పదం కూడా మీరే ఉంటారు కదా. తౌసియ మస్జిద్ అంటాం. తౌసియ మస్జిద్ అంటే మస్జిద్ యొక్క విశాలత. అంటే చిన్నగా ఉన్న మస్జిద్ను దాన్ని తీసేసి పెద్ద మసీదుగా దాన్ని విస్తరించి కడుతున్నాము. అప్పుడు తౌసియ మస్జిద్ అంటాం. తౌసియ వినే ఉంటారు కొంతమంది. అంటే మన యొక్క ఉర్దూలో ఈ పదం ఎక్కువ వాడబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ తఫ్ఈల్ అనే ఒక బాబు నుండి ఈ పదం వస్తుంది. దీని అర్థం ఏంటంటే విశాలంగా చేయడము. వవస్సి'లీ ఫీ దారి. నా ఇంటిలో నా కొరకు విశాలతను చెయ్యి. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఈ రోజుల్లో ముఖ్యమైనది మనిషికి ఒకటి ఇహలోకం. ఈ ఇహలోకంలో అతడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో, అతడు ఉండేది తన ఇంట్లోనే, తన ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అతడు అంతగా అల్హమ్దులిల్లాహ్ విధేయత చూపగలుగుతాడు, లేదా పాపాలకు దూరంగా ఉండగలుగుతాడు. అంటే ఇక్కడ ఇరుగ్గా ఉండకుండా ఇలా ఇందులో అన్ని అర్థాలు వచ్చేసాయి. ఈ యొక్క వస్సి'లీ ఫీ దారి అనే పదంలో సామాజికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా, ఇహలోకపరంగా, అంతర్గతంగా, బాహ్యంగా అంటే అల్లాహ్ మన ముఖ్య ఉద్దేశం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నతి పొందడానికి, స్వర్గాన్ని పొందడానికి, నరకం నుండి దూరం అవ్వడానికి, అల్లాహ్ కోపానికి గురి కాకుండా ఉండేందుకు సత్కార్యాలు చేయడము, విశ్వాసభరితమైన తక్కువ పూరిత దైవ భక్తి పూరిత జీవితం గడపడం. దీనికి సంబంధించినటువంటి ఒక విషయాలు ఏవైతే ఉంటాయో నా ఇంటిలో వాటి విశాలంగా చెయ్యాలి. నాకు సత్కారాలు చేసే విధంగా ఇంటిని విశాలంగా చెయ్యి. మళ్ళీ మనకు ఏదైతే దిగుళ్ళు, బాధలు ఉంటాయో సంపాదన పరంగా, కాబట్టి వల్ల నా ఇల్లు ఏదైతే ఉంటుందో దీనిని నివసించేదాన్ని ఇక్కడ పూర్తిగా విశాలంగా చెయ్యి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విధంగా చెయ్యి. ఇరుకైన ప్రదేశంలో మనిషి ఏమి తోచదు. ఇరుగ్గా ఉన్న ప్రాంతంలో ఎలా ఉంటాడు? ఉక్కిరిబిక్కి అవుతాడు. అతడు అక్కడ ఉండడమే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ అలాంటిగా ఇక్కడ ఎవరికైతే ఇల్లు చిన్నగా ఉందో అలాంటి వారి కోసం ఈ దుఆ కూడా వర్తిస్తుంది. వల్ల నా ఈ చిన్న ఇంటి నుండి పెద్ద ఇంటికి మార్చేటటువంటి ఒక భాగ్యాన్ని ఇవ్వు అని, లేదా ఆ ఇంటిలో ఉన్నప్పటికీ కూడా నాకు దానిలో విశాలతను, శుద్ధాలను అనుగ్రహించు. మరి దీన్ని ఈ యొక్క ఇంటినే నా ఒక పరలోకం కొరకు గొప్ప సాధనంగా చెయ్యి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూడా సహాబాలు వచ్చి, ప్రవక్త మేము ఒక కొత్త ఇల్లును నిర్మించుకున్నాము, మీరు రండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకెళ్లేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదో ఒక స్థలాన్ని, అంటే ఆ యజమాని చెప్పిన చోట, అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సహాబా తమ కొత్త ఇంటికి తీసుకెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే నమాజు కొరకు, ప్రార్థన చేయడం కొరకు ఏదో ఒక స్థలాన్ని దాన్ని కేటాయించడానికి అని. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఉదాహరణకి కొంతమందికి కేవలం హాల్ లాగానే ఉంటుంది, మరి కొంతమందికి రెండు రూమ్లే ఉండొచ్చు, ఒక కిచెన్, ఒక హాలే ఉండొచ్చు. ఎవరింటిని బట్టి అలా ఒక్కొక్కరికి చాలా విశాలంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ ఇంత పెద్ద ఇంటిలో ఏ ఒక్క గదిని లేదా ఏ ఒక్క స్థలాన్ని ఆరాధన స్థలంగా చేసుకోవచ్చు ఒకే చోట ఉండడం కోసం. అలా సుబ్హానల్లాహ్, సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకెళ్లేవారు. అప్పుడు మీరు ఎక్కడ నమాజ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ మీరు ప్రార్థనా స్థలంగా చేయాలనుకుంటున్నారు అని ప్రవక్త గారు వారిని అడిగితే ఇక్కడ, అంటే ప్రవక్త గారు అక్కడ 2 రకాలు నమాజ్ చేసేవారు. సుబ్హానల్లాహ్. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా దుఆ చేసేవారు. ఏమని? ఇక్కడ ఇది శాశ్వతమైనటువంటి ఇల్లు కాదు, ఈ ఇల్లు అనేది పరలోకం అనేది శాశ్వతమైన ఇల్లు, మరియు నిజమైన ఇల్లు సమాధి కూడా. కాబట్టి ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఇల్లు కాకుండా స్వర్గంలో అల్లాహ్ తాలా మీ ఇంటి కొరకు శుభాన్ని అనుగ్రహించుగాక, అంటే మీలో అల్లాహ్ శుభాన్ని అనుగ్రహించుగాక, మరియు వాస్తవ ఇంటి కొరకు మీకు స్వర్గంలో ఇల్లును ప్రసాదించుగాక అని ప్రవక్తలు దుఆ చేసుకుంటూ వెళ్ళేవారు. ఇక్కడ కాబట్టి ఈ ఇల్లు ఏదైతే ఉందో, ప్రాపంచిక పరంగా మన ఇల్లు ఏదైతే ఉందో, మన గృహం ఏదైతే ఉందో అక్కడ కూడా విస్తృతం కలగడం కొరకు. మరొక అర్థం ఏంటి? మన నిజమైనటువంటి ఇల్లు అది సమాధి. మనం చనిపోతాము, ప్రళయం వచ్చేంత వరకు మనం బర్జఖులో, మన సమాధిలోనే ఉంటాము.
మరి ఆ సమాధి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏ వ్యక్తి అయినా కూడా సమాధిలోకి వెళ్ళగానే వారికి 3 ప్రశ్నలు వేయబడతాయి. ఆ 3 ప్రశ్నల తర్వాత అల్హమ్దులిల్లాహ్ సమాధానం చెబితే అల్హమ్దులిల్లాహ్ వారి యొక్క సమాధి అనేది విశాలంగా చేయబడుతుంది. సుబ్హానల్లాహ్, విశాలంగా చేయబడుతుంది. అంటే ఆ ఒక ఇరుకు అనేది లేకుండా విశాలం చేయబడుతుంది. మరి అల్హమ్దులిల్లాహ్ అతనికి స్వర్గపు యొక్క సువాసన, చల్లదనం ఇవన్నీ కూడా ప్రాప్తమవుతాయని. సుబ్హానల్లాహ్. అంటే మనకి ఇక్కడ ఒక రకంగా వల్ల నాకు ఆ సమాధి ఏదైతే ఉందో అందులో స్థిరత్వాన్ని అనుగ్రహించు, అక్కడ నాకు విశాలతను అనుగ్రహించు. 2 అర్థాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక పరలోకంలో భూమి పైన ఉన్నప్పుడు మనం నివసించే గృహము, మరియు బర్జఖులో మనం ఉండేటటువంటి నిజమైనటువంటి సమాధి, దీంట్లో కూడా వల్ల నాకు విశాలతను కలిగించు. అంటే నాకు ఈ ఇంటిని స్వర్గం యొక్క పారిగా, స్వర్గం యొక్క గృహంగా చెయ్యి, స్వర్గం యొక్క పూతోటగా చెయ్యి. సుబ్హానల్లాహ్. ఆ విధంగా ఈ ఇంటిని నిన్ను స్మరించేవాడిగా, నమాజులు చేసేవాడిగా, తౌబా చేసేవాడిగా ఈ ఇంటిని విశాలంగా చెయ్యి. మరి అదే విధంగా ఈ ఇంటిలో నేను ఏదైతే విశాలంగా జిక్ర్ చేశానో, నీ స్మరణ చేశానో, పాపాల మన్నింపు వేడుకున్నానో, దానికి అనుగుణంగా వల్ల నాకు అక్కడ ఈ అల్లాహ్ ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెబుతూ నా యొక్క మొదటి మజిలి, ఆ పరలోకానికి మొదటి మజిలి, మొదటి యొక్క మెట్టు ఆ సమాధిలో కూడా నాకు విశాలతను అనుగ్రహించు అనే అర్థం కూడా ఇందులో ఉంది. ఇక చివరి పదం ఏముంటుంది? వబారిక్ లీ ఫీ రిజ్ఖీ. ఇక మనం ప్రాపంచిక ఇంటిని కనుక మనం తీసుకుంటే, ఈ ఇంటిలో వల్ల ఇక్కడ మనం మనం ఇరుకుగా ఉన్న ఇల్లు ఉన్నా కూడా, లేదా రెంట్లో ఉన్న ఇల్లు కూడా, ఇలా ఉన్నా కూడా ఇక్కడ ఈ యొక్క దుఆతో ఏమవుతుంది? ఇన్షాల్లాహ్ అల్లాహ్ తఆలా మనకు విశాలతను అనుగ్రహిస్తాడు, మనకు బరకత్ ఇస్తాడు. కాబట్టి దీంతో తోడుగా ఏముంది? వబారిక్ లీ ఫీ రిజ్ఖీ, నా ఉపాధిలో శుభాన్ని అనుగ్రహించు, సముద్రిని అనుగ్రహించు. సోదరులారా, ఇక్కడ బారిక్లీ అంటే బరకత్ అనేది అవసరం. బరకత్ గురించి మనం వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బరకత్ అనేది చాలా అవసరం. డబ్బు చాలా సంపాదించినప్పటికీ కూడా బరకత్ అనేది లేకపోతే దానికి వాల్యూ ఉండదు, విలువ ఉండదు. ఎందుకంటే బరకత్ అంటేనే కొద్దిది వస్తువు చిన్నదిగా పరిమాణ రీత్యా తక్కువ ఉన్నా అది చాలా మందికి సరిపోతుంది. కాబట్టి వల్ల నేను ఏదైతే సంపాదిస్తున్నానో, నా ఉపాధి ఏదైతే ఉందో, నా జీవనోపాధి ఏదైతే ఉందో అందులో శుభాలను అనుగ్రహించు, శుభాలను అనుగ్రహించు. శుభాల వల్ల ఏంటంటే నేను ఏదైతే సంపాదిస్తున్నానో అది నా అవసరాలకు అది సరిపోయేలా ఉండాలి. మరి అందులో కూడా నేను నీ యొక్క మెచ్చే విధంగా, నీ మార్గంలో దాన ధర్మాలు చేసే విధంగా అంతటి యొక్క సమృద్ధిని, శుభాలను నాలో అనుగ్రహించు. ఇందులో కూడా విస్తృతమైన అర్థం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే వబారిక్ లీ ఫీ రిజ్ఖీ, వల్ల నా ఉపాధిలో శుభాన్ని, సమృద్ధిని నాకు అనుగ్రహించు. అంటే ఇందులో కూడా అన్ని రకాలుగా కూడా, అంటే మన డబ్బు పరంగా కూడా, మరియు అదే విధంగా ఇతరుల హక్కులను మనం ఇచ్చే విధంగా, అంటే దాన ధర్మాలు చేసేంత స్థాయికి, జకాత్ ఇచ్చే స్థాయికి చేరేందుకు కూడా వల్ల నాకు అంతటి ఒక శుభాలను ఇస్తూ నా యొక్క ఉపాధిని పెంపొందింపజేయి, నాకు శుభాలను ఇవ్వు అనే అర్థాన్ని కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి 3 విషయాలు: రబ్బిగ్ఫిర్ లీ దంబి, నా పాపాన్ని క్షమించు అల్లాహ్, వస్సి' లీ ఫీ దారి, నా ఇంటిలో విశాలతను అనుగ్రహించు, వబారిక్ లీ ఫీ రిజ్ఖీ, ఇక నా ఉపాధిలో నాకు శుభాన్ని అనుగ్రహించు. సోదరులారా, ఇది ప్రతి ఒక్క పురుషుడికి, లేదా ప్రతి ఒక్క వ్యక్తికి, ఇంటి యజమానికి, ప్రతి ఒక్క మనిషికి అవసరమే ఉంటుంది. ఎందుకంటే మనిషి పాపాలు చేస్తూ ఉంటాడు. అదే ఈ ఒక మంచి అందమైన ఇల్లు కట్టడం కోసం, లేదా ప్రపంచంలో బాగుపోవడం కోసమే చేస్తాడు. కానీ ఇహలోకం అనేది అతడి యొక్క టార్గెట్, అతడి యొక్క గమ్యం కాకూడదు. ఇహలోకంలో ఉంటూ అతడు పరలోకం కొరకు ప్రయత్నం చేయాలి. ఆ పరలోకం అనేది ముఖ్యము. కాబట్టి ఇక్కడ ముందు పాపాలకు వాడు ఒడిగట్టకూడదు, అల్లాహ్ అవిధేయతకు ఒడిగట్టకూడదు. అతడు మంచి ఇల్లును పొందడానికైనా, లేదా మంచి అభివృద్ధి పొందడానికైనా కూడా అవిధేయత అనేది కాదు, అల్లాహ్ నిషేధించిన మార్గాల ద్వారా కాదు. అందుకోసమే వల్ల నా పాపాలను మన్నించు, మరియు నాకు ఈ యొక్క నా ఇంటిలో విశాలతను అనుగ్రహిస్తూ నా ఒక ఉపాధిలో శుభాలను అనుగ్రహించు అనే ఒక దుఆ ఇలా చేస్తూ ఉండాలి. అల్లాహ్ అజ్జ వ జల్ల మనందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్ని రకాల మన ఏ ఒక సమస్య, ఏ ఒక బాధ ఉంటుందో దానికి అనుగుణంగా ఏ ఒక దువా నేర్పించారో అన్నట్టు దువాలన్నీ కూడా నేర్చుకొని ఆ దువాలతోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయాన్ని, శుభాను పొందేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అజ్జ వ జల్ల మనందరికీ అనుగ్రహించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి పాపాలను మన్నించుగాక. మరి మన ఇంటిలో విశాలతను అల్లాహ్ అజ్జ వ జల్ల అనుగ్రహించుగాక. మనస్సులను కూడా విశాలంగా చేయుగాక. మరి అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి జీవితాలు శుభాలను, సుఖ సంతోషాలను అల్లాహ్ అజ్జ వ జల్ల వర్ధింప చేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.
سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.